ప్రైజ్ ద లార్డ్. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు మన దైవజనులు రెవరెండ్ డీజీ స్వరూప్ బాబు గారు వాక్య వర్తమానాన్ని అందిస్తారు. వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో పచ్చికబయలు వీక్షకులందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి, ఈ శ్రేష్టమైన ఈవిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారు కదా దేవుని బిడ్డారా? ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి, విశ్వాసంలో ముందుకు సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం మొదటి 4 వచనాలను మనం చదువుదాం. కానుకల పెట్టెలో తమ కానుకలను వేయించిన ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ అపారమైన కృప, ప్రేమ, దయా సంకల్పాన్ని బట్టి ప్రభువా, ఈ యొక్క సమయంలో మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని ధ్యానం చేయించు ఉంటుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకార యోగ్యంగా ఉన్నట్లు సహాయం చేయమని, వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సునిమ్మని, నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని క్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు సృష్టించిన ఈ సృష్టి విధానంలో దేవుడు పేదరికము అనేటువంటి దాన్ని సృష్టించలేదు. పేదరికము అనేటువంటిది దేవుని బిళ్ళారా ఈ లోకంలోనికి మానవుని యొక్క భ్రష్టత్వము వలన, మానవుని యొక్క పాపపు జీవిత విధానము వలన ఈ లోకంలోనికి అడుగుపెట్టిందే తప్ప పేదరికం అనేటువంటిది దేవుడు ఈ సృష్టిలో దానికి అవకాశమే ఇవ్వలేదు. మీరు గమనించండి, దేవుడైన యెహోవా ఆదామవ్వలతో చెప్పేటప్పుడు మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, ఈ మాటలు వింటూ ఉంటుంటే దేవుని బిడ్డలారా, మానవుని ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి హృదయ వాంఛ ఏంటి అని అంటే, మనమందరం కూడా అభివృద్ధికరంగా, దీవెనకరంగా ఉండాలన్నటువంటిదే ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశమని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఈ దారిద్ర్యము అనేటువంటిది, పేదరికము అనేటువంటిది, మానవుడిలో ఈ పాపము అనేటువంటిది ఉన్నంతకాలం కూడా ఈ దారిద్ర్యము లేదా పేదరికం అనేటువంటిది ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఉంటానే ఉంటుంది. పేదరికము లేనటువంటి ప్రపంచం కానీ, లోకం కానీ ఉండదా అని ఆలోచించామనుకోండి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మానవుడు మారు మనసు కలిగినటువంటి ఆధ్యాత్మికమైన జీవితాన్ని జీవిస్తుంటాడో అప్పుడే ఈ పేదరికం అనేటువంటిది పోవాలి తప్ప, మానవుడిలో స్వార్థం అనేటువంటిది ఉన్నంత కాలము, మానవ జీవితాన్ని స్వార్థం అనేటువంటిది పెనవేసుకున్నంత కాలము ఈ పేదరికం అనేటువంటిది మనుషులందరినీ కూడా పట్టి పీడిస్తూనే ఉంటుంటుంది. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు మార్కు సువార్త 14వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు కదా అనే మాట ప్రస్తావించాడు. ఈ మాట ప్రస్తావించడంలో బీదరికము అనేటువంటి దానిని ప్రోత్సహిస్తున్నాడు అని కాదు. ఆ మాట వాడడంలో ఉద్దేశము దానిని ప్రోత్సహించి దానిని బలపరచాలన్న ఉద్దేశం కాదు. కానీ ఒక వ్యక్తిలో ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానికి విధేయత అయ్యే ఈ పాప సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టడానికి తన స్వచిత్తము కాక దేవుని చిత్తానికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తాడో అప్పుడే ఈ పేదరికం పోతుంది. దేవుడు ప్రతి ధనవంతుని ఇంటి ముందు ఒక పేద లాజర్ని కూర్చోబెట్టాడు. అతని కళ్ళల్లో దేవుడు మనల్ని
చూస్తూనే ఉంటుంటాడు. ఎంతమంది పేదవాడి కళ్ళను చూడగలిగి రిజిస్టర్ అవుతున్నాడా అన్నటువంటిది. అంటే పేదవాడి కళ్ళల్లో ధనవంతులైనటువంటి వారిని, స్వార్థపరులైనటువంటి వారిని, ప్రతి మనుషుల్ని, ఎంతమంది ఈ పేదవాళ్ళని, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నవారి కళ్ళను చూసి స్పందిస్తున్నారా అనేటువంటిది ప్రభు చూస్తూనే ఉంటుంటాడు. ఈ ఒక సంగతి ఏంటంటే, మనం దేవుణ్ణి వారానికి ఒకసారి మనం గుడికెళ్ళి మనము దేవుణ్ణి చూస్తాం, కానీ పేదవాని కళ్ళల్లో మాత్రము, పేదవాడి ముఖంలో మాత్రము రోజు దేవుణ్ణి చూస్తాం. మనం ప్రతి పేదవాడి హృదయాన్ని, వానికి ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా ఆశీర్వాదకరమైన లేకపోతే ఆనందకరమైనటువంటి ఘడియలు వాని జీవితంలో కూడా దేవుడు అనుమతించేటువంటి సమయము ఉంది అనే విషయాన్ని మనం చూడాలి అని అంటే, మనం చదువుకున్నటువంటి ధ్యాన భాగమే అందుకు ప్రాముఖ్యమైనటువంటి ధ్యానం. ఈ లూకాసు వార్త 21వ అధ్యాయము 1 నుంచి 4 వరకు మనం చదువుకున్న ఈ ధ్యాన భాగమే. ఒక పేద విధవరాలు దేవుని యొక్క మందిరానికి, ఆయనను సేవించడానికి, ఆయన దగ్గరికి, ఆయన సన్నిధికి ఆమె వచ్చింది. ఆమె ఆ సమయంలో తనను ఆరాధించాలి, సేవించాలి, తన జీవితాన్ని దేవునికి అంకితం చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఆమె ఆ స్థలానికి వచ్చింది. బహుశా అది కానుకల పండుగ అయి ఉండొచ్చు. అందుకని ఆ సమయంలో లోకానికి తన ప్రాణాన్నే కానుకగా ఇవ్వాలనుకుని వచ్చినటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆ రోజున ఆ మందిరములో, ఆ స్థలములో ఉండడం కూడా ఒక విశేషం. ఈ బీద విధవరాలు ఆ స్థలానికి తెలియకుండానే యేసుక్రీస్తు ప్రభు లేదా లోక రక్షకుడు ఆ రోజున ఆ స్థలములో ఉంటాడు అన్న సంగతి తెలియకుండానే ఆయన పాదసేవ చేసుకోవడానికి ఆయన సంఘానికి వచ్చింది. దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో 8వ అధ్యాయము 20వ వచనంలో మనం అక్కడ ఇలాంటి మాటలు కూడా మనము చూడొచ్చు. లోకానికి ఆ యేసుక్రీస్తు ప్రభు వచ్చినటువంటి ప్రభు ఆయన ఆ దేవాలయంలో ఉండి అక్కడ వారితో గడిపినటువంటి విషయాలు, ఆయన బోధించుచుండగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, చాలామంది కానుకలు వేస్తూ ఉన్నారు. ఈమె కూడా ఆ కానుకల పెట్టె దగ్గరికి వస్తూ ఉంది. ప్రభువు దృష్టి ఆ కానుకలు వేస్తున్నటువంటి ఆ సమయం వచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా, కానుకలు వేస్తున్న సమయం వచ్చినప్పుడు ప్రభు ఆ కానుకలు వేసేటువంటి ఆ పెట్టె మీద, వేసే వ్యక్తుల మీద ఆయన దృష్టి పెడుతున్నాడు. అయితే ఒక విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్రభువు ఆ పెట్టె దగ్గర ఆయన కూర్చునున్నాడు, కానుకల పెట్టె దగ్గర వేసేవారిని చూస్తున్నాడు, వేయబడుతున్న అర్పణలను చూస్తున్నారు. చాలామంది ఏ రకంగా వేస్తున్నారు అని అంటే, మొక్కుబళ్ళు వేస్తున్నారు, ఒప్పుకున్నటువంటి అర్పణలు వేస్తూ ఉన్నారు. కొంతమంది మనస్సాక్షి గర్దించి, చిచ్చి నేను పోయిన వారం ఇలా చేశాను, నేను ఇలా చేశాను, గత కాలంలో నేను ఇలా జీవించాను, అందుకే నా జీవితం ఇలాగైపోయింది, కాబట్టి నా దగ్గర ఈ డబ్బు ఉన్నంత వరకు కూడా, ఈ పాపపు సొమ్ము ఉన్నంత వరకు కూడా ఇలాగే ఉంటుందేమో నా జీవితం అని మనస్సాక్షి గర్దించినటువంటి వారు కూడా వారు తెచ్చి వారి కానుకలు ఆ హుండీలో వేసేస్తూ ఉన్నారు. ప్రభువు వేసే కానుకలను చూస్తూ ఉన్నాడు, వేస్తున్నటువంటి వ్యక్తులను కూడా ఆయన గమనిస్తున్నాడు అన్న విషయాన్ని చాలా చక్కగా ఈ భాగంలో మనము చూడొచ్చు. దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ విధవరాలు, అలాంటి విధవరాలైనటువంటిది యూదా సాంప్రదాయంలో ఈ వైధవ్యం కలిగినటువంటి స్త్రీలను అస్సలు ఎవ్వడు పట్టించుకోడు, చాలా లోకువ. ఎందుకు అని అంటే, ఎవరైనా వైధవ్యాన్ని పొందారు అని అంటే గనుక అది వారికి శాపముగా ఎంచబడుతుంది, అది వారి జీవితాల్లో శాపముగా ఎంచబడుతుంది. దానికి తోడు ఇక ఆమెకు ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తే బీద విధవరాలు అంటే ఇక దారిద్రము కూడా, బీదరికం కూడా ఆమెను వెంటాడుతూ ఉంది.
ఇలాంటి బీదలైనటువంటి వారిని కానీ, వైధవ్యపు శాపాన్ని కలిగినటువంటి వారు కానీ సమాజంలో ఎంత చులకనగా చూస్తారు, వారికి ఏమాత్రం విలువ ఉంటుంది? దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. వారిని చాలా చిన్న చూపు చూస్తుంది సమాజము. బీదరికాన్ని కలిగి ఉన్నారు కాబట్టి చిన్న చూపు. సమాజంలో ఈ రోజుల్లో మనం చూస్తే, ఆ రోజుల్లోనైనా ఈ రోజులైనా ధనికులైనటువంటి వారు, బైబిల్లో మనం చూస్తే ధనికులు బీదలైనటువంటి వారిని చెప్పుల జతకు అమ్మేసినట్లుగా కూడా మనం బైబిల్ గ్రంథాల్లో మనకు వ్రాయబడి ఉన్నాయి. ఇలాంటి బానిసత్వము గురించినటువంటి విషయాల్లో చెప్పుల జతకు మనుషులను అమ్మేసేటువంటిది ఎవరో ఒకరు అమ్మేడు, వీళ్ళు అమ్ముడైపోవడం. నేనెందుకు అమ్ముడైపోవాలి అనేటువంటి రియాక్షన్ వారిలో లేదు అనంటే ఎందుకు కారణము అనంటే వారి బీదరికము, వారి వైధవ్యము, వారు పడుతున్నటువంటి శ్రమలకు సమాజము వారిని చూస్తున్న చిన్న చూపు, వెలివేత. ఆమె ఆధ్యాత్మిక పరిస్థితి భౌతిక పరిస్థితులపై ఆధారపడి లేదు. మనం చూసినట్లయితే భౌతిక శరీర సంబంధమైన విధానము, ఈ శరీర సంబంధమైన విధానము ఆధ్యాత్మికమైనటువంటి జీవితంతో ముడిపడి ఉంటుంటుంది. అంటే కొన్ని భౌతిక సంబంధమైనటువంటి సిచ్యువేషన్లు మన ఆధ్యాత్మిక జీవితాన్ని కృంగదీసేస్తున్నాయి. కానీ ఇక్కడ ఈమె ద్వారా మనము గ్రహించవలసింది ఏంటి అని అంటే, భౌతిక సంబంధమైన పరిస్థితులు ఆమె జీవితం మీద ఎంత ప్రభావితం చేస్తున్నా వాటన్నిటిని జయించగలిగేటువంటి ఆధ్యాత్మిక జీవితము ఆమె కలిగి ఉండడం ఆమెలో ఉన్నటువంటి గొప్పతనం. రెండవది, ఆమె ఆధ్యాత్మిక జీవితంలో మనము ఆలోచన చేసినట్లయితే స్వర్గంలో ఉండే, పరలోకంలో ఉండేటువంటి ఆనంద అనుభవాలతోటి నిండి ఉంది అనేటువంటి రీతిలో కనబడుతుంది. భౌతికంగా ఆ వ్యక్తులు పేదవారిగా బాధల్లో ఉన్నట్లు ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికంగా మాత్రము వారు సిరిమంతులుగానే ఉన్నారు. మనము ఒక్కొక్కసారి భౌతిక సంబంధంగా సిరిమంతులు అవ్వడానికి, ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థాయిని పొందుకోవడానికి చాలా ప్రాక్టీసులు చేస్తుంటాం. కానీ ఆధ్యాత్మిక విషయాల్లో కూడా సిరిమంతులమైతే గనక మంచిది. అలా కాకుండా ఒకవేళ మన ఆధ్యాత్మిక జీవితాలు, ప్రార్థనా జీవితాలు, దేవునితో సన్నిహితంగా గడిపేటువంటి జీవిత విధానాల్లో కానీ మనము ఈ భౌతికంగా కనబడుతున్న పేదవాళ్ళ కన్నా దరిద్రముగా ఉన్నట్లయితే గనుక, ఇంకా బీదలమైతే గనుక చాలా బాధాకరమైనటువంటి విషయమే. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి విధవరాలు దేవునిని దేవుని సన్నిధికి ఆమె వచ్చింది. ఎందుకు వచ్చింది? అసలు ఇందాక అనుకున్నాం, ఇలాంటి ఐడెంటిటీ లేనటువంటి, ప్రత్యేకత లేనటువంటి, పరపత లేనటువంటి విధవరాలు, వైధవ్యం కలిగినటువంటి ఈమె ఎందుకు రావాలి గుడికి అని అనుకున్నాం. సరే, వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆమె గుడికి ఎందుకు వచ్చింది? ఇది కూడా మనం ఆలోచన చేయగలిగితే, గుడికి అందరూ కూడా ఏ ఉద్దేశాలతో వస్తారో కానీ, ఈమె మాత్రం, ఈ టీవీ ముందు కూర్చున్న వారు మీరు గుడికి వెళుతున్నారు, ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధికి వెళుతున్నారో తెలియదు, కానీ ఈమె మాత్రము దేవుని సన్నిధికి వెళ్ళేది దేవునిని స్తుతించడానికే. దేవుని సన్నిధికి వెళ్ళేది, దేవుని బిడ్డలారా, ఆలయానికి వచ్చింది ఎందుకు అనంటే ఆరాధన కోసమే వచ్చింది. దిక్కుమాలిన వారి పక్షముగా కూడా ప్రేమ కలిగిన దేవునిని ఆరాధించడానికే వచ్చింది. ప్రభువుకు కావలసిన మనము, దేవుని బిడ్డలారా, కట్టుబాట్లతో ఉండిపోకూడదు, కట్టుబాట్ల మధ్య ఉండకూడదు. ఇక్కడ మనం చూసినట్లయితే దైవారాధన అనేటువంటిది తన ఆత్మకు ఆహారము అన్న విషయాన్ని ఆమె గ్రహించింది. మా అమ్మ నన్ను అంటూ ఉండేది, ఏమనంటే ఆదివారాలప్పుడు ఒక్కొక్కసారి నన్ను అప్పుడప్పుడు అడుగుతూ ఉండేది, ఏమనంటే, రే బాబు, బైబిల్ చదివేవా నువ్వు ఈ రోజుని అని అడిగేది. దేవుని వాక్యాన్ని నువ్వు చదివేవా అని అడిగేది. ఇదేటమ్మా, ఈ రోజున ఆదివారము ఆరాధన వెళ్ళి
ఆరాధన జరిపించి వాక్యం అందించి వచ్చాం కదా అని అంటే, నేను అడిగిన ప్రశ్నకు నువ్వు సరైన జవాబు ఇవ్వలేదు, నువ్వు బైబిల్ చదివావా అన్నాడు. వాళ్ళకి ఆహారం వడ్డించడానికి, వాళ్ళ ఆత్మీయ ఆహారము వారికి పెట్టడానికి నువ్వు బైబిల్ చదివావు, కానీ నీ ఆత్మీయ ఆహారము, నీ ఆత్మ బలపడడానికి నువ్వు ఎంతవరకు బైబిల్ చదివావు? ఇది ప్రశ్నించుకోవాల్సిందే. కొంతమంది పాస్టర్ గారులు కూడా మా జీవితాలే దేవునికి సమర్పించేసినప్పుడు మనము దేవుడికి కానుకలు ఇవ్వడం ఏంటండి అని అంటూ ఉంటుంటారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈమె ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దైవారాధన స్థలానికి వచ్చింది, ఆరాధనా స్థలానికి వచ్చి ఇతరితర వాటి మీద దృష్టి పెట్టలేదు, తన కలిగి ఉన్నటువంటి దిక్కుమాలిన పేదరికం గురించి ఆమె ఏమీ దేవుని దగ్గర ప్రస్తావించలేదు. కేవలము తన ఆత్మ బలపరచబడడానికి తగిన ఆరాధన ఆమె చేయాలి అనే విషయాన్ని, అది ఉండే స్థలము, అది దొరికే స్థలము, బలపరచబడే స్థలం అని ఆమె అర్థం చేసుకుంది. దేవుని బిడ్డలారా, శరీరానికి అవసరమైనంత ఆహారము ఆమెకు దొరకలేదు. చాలామంది దేవుని పట్ల ఎలాగుంటుంటారు అని అంటే, దేవుడు మాకు ఏం చేశాడండి, ఎన్నాళ్ళ నుంచి గుడికి వెళ్తున్నాము, ఎన్నాళ్ళ నుంచి మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, ఏదంటే దానికే మేము సహాయపడుతున్నాం, దేవుడు మాకు ఏం చేశాడండి అని అంటుంటారు. నిజమే, ఒక్కొక్కసారి మనం ఇలాంటి ప్రశ్నలు మన భౌతిక సంబంధమైనటువంటి వస్తు రూపములో కానీ, లేకపోతే శారీర సంబంధమైనటువంటి అవసరాలు మనకి పదార్థ సంబంధంగా మనకు కనబడనప్పుడు ఆత్మ సంబంధమైన విషయాల మీద రుద్దేస్తూ ఉంటుంటాము. ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ పరిస్థితులు అన్నిటిని. అది ఎలాగా ఇక్కడ మనం చూసినట్లయితే, ఈమెలో ఉన్నటువంటి లక్షణాలను చూసినట్లయితే, ఆమె కడుపుకి ఒకంత ముద్ద దొరకక తన శరీరము బలహీనమైనా, నా శరీరానికి కావలసిన బలం కొరకు తగినంత ఆహారం నాకు దొరకకపోయినప్పటికీ నా ఆత్మను నేను ఎందుకు పస్తు పెట్టాలి, నా ఆత్మను నేను దాన్ని ఎందుకు ఎండబెట్టాలి అనే ఆలోచనలోనికి ఆమె రాగలిగే ఆరాధనకు వచ్చింది, ఆరాధనా స్థలానికి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఆరాధనలో ఆమె చేసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటి అని అంటే, ప్రార్థన అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశముగా ఆమె చేసింది. ప్రార్థనలో తన ప్రశస్తమైనటువంటి పని ఒకటి చేస్తుంది. అదేంటి అనంటే స్తుతి. దేవునిని స్తుతిస్తూ ఉంది. స్తుతి అనేటువంటి ఆ సౌండ్, ఆ శబ్దము పరలోకములో తాజాగా ఉండేటువంటి శబ్దము. అలాంటి తాజాగా ఉండే దానిని ఎప్పుడైతే తన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచడానికి పస్తుండకుండా ఎప్పుడైతే ఆ తాజాగా ఉండేటువంటి దానిని ఆమె చేయగలుగుతుందో, తీసుకోగలుగుతుందో, దేవుని బిడ్డారా, ఆమె ఆత్మ తాజాగా అవుతుంటుంది. ఒక ఆత్మను ఉజ్జీవింప చేసి ఆ ఆత్మ ఉన్న స్థలాన్ని, శరీరాన్ని బలపరచగలిగేటువంటిది స్తుతి. ఈమె చేస్తున్నటువంటి పని ఏంటి అని అంటే, దేవ సంస్తుతి చేస్తుంది. ఒకవేళ అక్కడికి వచ్చి చెప్పుండొచ్చు తన మనస్సుతోటి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, దేవ సంస్తుతి చేయవే మనసా, ఇది నీవు దేవునిని స్తుతించే స్థలము, దేవుని స్తుతించే సమయము అని ఆ దేవుణ్ణి స్తుతించడానికి అక్కడికి వచ్చిందేమో. రెండవదిగా, దేవుని బిడ్డలారా, దేవుని సేవకు కానుకలు ఇవ్వడము అనేటువంటిది స్తుతికి శిఖరాగ్రస్థాయికి తీసుకుని వెళతాది. కానుక అనేటువంటిది దేవుని యొక్క శిఖరాగ్రస్థాయికి తీసుకెళ్తుంది అన్నమాట. ఈ స్తుతిలో నుంచే వస్తుంది. ఇది ఈ స్తుతిలో నుంచి వెల్లడయ్యేటువంటి ప్రత్యేకమైన శక్తి ఏంటి?
ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఏంటి అని అంటే కానుకలు అర్పించడం. ఈ స్తుతి ద్వారా దేవునికి కానుకలు అర్పించేటువంటి ప్రతి వారు కూడా ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్తారు. దేవుని బిడ్డారా, చాలామంది అర్పణలు అర్పించడంలో చాలా నిర్లక్ష్యం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక సేవకుడు ఒక గ్రామంలో సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడు. సాయంత్రం అయిపోయింది, పొద్దుపోయింది, కొంచెం ఏదో వర్షం వస్తున్నట్టుగా ఉంటే ఓ పాడుబడ్డ బిల్డింగ్లోకి వెళ్ళిపోతున్నాడు అంట. అందరూ పరుగులు ఎడుతుంటే వర్షం వస్తుందని అతను ఆ బిల్డింగ్లోకి తలదాచుకోవడానికి అన్నట్టుగా వెళ్తుంటే ఎవడో అన్నాడంట, ఓయ్ అందులో దెయ్యం ఉంది అన్నాడట. దెయ్యం ఉంటే నన్ను ఏం చేస్తుంది, నేను దేవుని బిడ్డను కదా అని అక్కడికి వెళ్ళాడు. తీరా అక్కడ కూర్చున్న తర్వాత ఈ మాటను బట్టి అక్కడ దెయ్యం ఎక్కడుందా అని వెతుకుతూ ఉన్నాడంట. ఆ బిల్డింగ్లోకి వెళ్ళేసరికి ఆ బ్యాగ్ అలా దించుకుని ఆ వెతకడం మొదలు పెడితే ఓ మూల కూర్చుని ఉన్నాడంట. పాపం ఆ దెయ్యం కూడా అక్కడ కూర్చుని ఉండేసరికి ఇప్పుడు వెంటనే వీనిలోనికి దేవుని వాక్యం వచ్చేసింది. దేవుని వాక్యం వచ్చేసి చాలా ఆలోచన చేస్తూ ఉంటాను, జ్ఞాపకం వస్తుంది, నేను ఎలాగైనా ఈ దెయ్యాన్ని తరిమేయాలి ఇక్కడి నుంచి అనే నిర్ణయం చేసుకున్నాడు. నిర్ణయం చేసుకుని వాక్యాన్ని ఒకదాని వెంబడి ఒకటి చెప్పడం మొదలు పెడుతుంటే మధ్యలో ఈయన మర్చిపోతుంటే అందిస్తుందంట ఆ దెయ్యం. యెహోవా నా కాపరి అని చెప్పేసి అని అనేసరికి తర్వాత మాట ఈ దయ్యాన్ని చూస్తూ ఉండడంలో భయం వల్ల దేనివల్ల బాగా అనుభవమే కానీ మర్చిపోయాడు. నాకు లేమి కలగదని అందించిందంట. ఇలాగున ఒక్కొక్క మాట అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటుంటే అందిస్తూ ఉంది అని అంటే బహుశా అది క్రైస్తవ్యం బాగా దేవుని వాక్యం ఎరిగిన దెయ్యాలే ఇలాంటివన్నీ కూడా అయ్యి ఉంటాయి. ఇలాంటి దెయ్యాలు మన ఇళ్లలోనే ఉంటుంటాయి, సంఘాల్లోనే ఉంటుంటాయి. దేవుని వాక్యాన్ని బాగా ఎరిగిన దెయ్యాలు, బాగా అనుభవం కలిగిన దెయ్యాలు. అయితే ఆ తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత చేసే పని ఏంటి? ఆరాధనా క్రమంలోని కానుకలు పట్టడం కదా. ఈ నెత్తి మీద ఉన్న తన టోపీ తీసుకుని ఇప్పుడు మనం కానుకలు పట్టుకుందామని చెప్పేసి అలా వెళుతూ దాని ముందుకు వెళ్ళాడంట. అది కానుకలు వేసే టైంలో బయటికి పోయిందంట. అదే దయ్యాలకి కానుకలు ఇవ్వడం ఇష్టం ఉండదు దేవుని బిడ్డలారా. కానీ కానుకలు ఎవరైతే ఇస్తారో దేవుడు వారిని శిఖరాగ్రస్థాయికి తీసుకెళ్తాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించేయండి. తనకున్నటువంటి ఆ పేదరికం ఉందేమో, అలాంటి పరిస్థితుల్లో ఆమె స్తుతిస్తూ దేవునికి కానుకలు వేయడం ప్రారంభించింది. ఆ కానుకల్లో వేసేటప్పుడు ఏమనుకుంది అనంటే ఈ సమాజంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. శారీరకంగా ఆహారం లేక పేదవాళ్ళు ఉన్నారు. ఈ ఆత్మ సంబంధమైన వాక్యము అందక పేదవాళ్ళైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి ద్వారా దేవుడు ఒకంత ముద్ద పెట్టే అవకాశం నాకు ఇచ్చాడు అని అనుకొని ఆమె దేవునికి కానుకలు వేయడం అనేటువంటిది అక్కడ జరుగుతుంది. దేవుని బిడ్డలారా, తాను వేసేటువంటి ఆ కానుక తన ద్వారా పేదలైనటువంటి వారికి ఓ ముద్ద పెట్టించే అవకాశాన్ని దేవుడు ఈ జీవితానికి ఇచ్చాడు అని అనుకుని తనకున్నటువంటి ఆ కానుకల పెట్టెలో వేసేసింది. స్తుతి అనేటువంటిది ఆమె చేసినటువంటి పని. స్తుతి తర్వాత ఆమె అర్పణలు అర్పించింది. తర్వాత మనం చూసినట్లయితే రెండవదిగా స్తుతిలో సమర్పణ ఉంటుంది గనుక ఈ సమర్పణ అనేటువంటిది ఆమె చేసింది. సమర్పణ, తన్ను తాను దేవునికి సమర్పించుకుంది. ఈ సమర్పణ ఎక్కడి నుంచి వస్తుంది? స్తుతి ఉన్న వారిలో నుంచే సమర్పణ అనేటువంటిది వస్తుంది. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ సమర్పణ అనేటువంటిది ఉంటుంది. దేవుని బిడ్డలారా, తనకి ఏమేమి కావాలో అన్న సంగతి తాను వదిలేసింది. తాను జీవితాన్ని దేవుని రాజ్యానికి సమర్పించాలి. తనకున్నటువంటి దానిని దేవుని రాజ్యానికి సమర్పించాలి. తనకున్నటువంటి ప్రతి ఆశయాన్ని దేవుని కొరకు సమర్పించాలి అన్న ఉద్దేశంతో పాటు తన కాయానికి, తన శరీరానికి లేకపోయినా దేవుని బిడ్డలారా, తన ఆత్మతో దేవుని బిడ్డలారా తన కానుకను దేవుని బలిపీఠం మీద ఉంచేసింది.
తన శరీరం గురించి ఆలోచించుకోలేదు. రేపేమి తింటామా అని ఆలోచన చేసుకోలేదు. పొద్దున టీకు ఉన్నాయా లేదా అని ఆలోచించుకోలేదు. దేవుని బలిపీఠం మీద దేవుని బిడ్డలారా, అబ్రహాము తన కుమారుణ్ణి ఇమ్మనంటే ఎలా కట్టిపెట్టి అందు మీద పెట్టేశాడో, ఇక అదే ఆలోచించాడు. దేవుడు ఇమ్మన్నాడు, దేవునికి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఎలాగైతే చేశాడు, ఈమె కూడా ఈ ఆధ్యాత్మికమైనటువంటి సమర్పణ విధానాన్ని కలిగి ఉంది గనక దేవుని బిడ్డలారా, భవిష్యత్తు గురించి ఆలోచించుకోకుండానే దేవుని బలిపీఠం మీద పెట్టేసింది. ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు చేసినటువంటి ఓ అద్భుతమైన కార్యం మనకి జ్ఞాపకం వస్తుంది. అదేంటి అనంటే దేవుని బిడ్డలారా గమనించండి, తన కుమారుడైన యేసుక్రీస్తు శిలువ మీద తన్ను తాను సజీవ యాగంగా సమర్పించుకున్న విధానం ఎంతో శ్రేష్టంగా ఉందో, ఈమె కూడా ఏమీ ఆలోచించకుండా తనకున్నదంతయు కూడా దేవునికి అర్పించేసింది. దేవుని బిడ్డలారా, లోకములో ఉన్న ఆనందము తను అనుభవించడం కన్నా అనేకుల కొరకైనటువంటి రీతిలో ఆహారం ఉండునట్లుగా బైబిల్లో చెప్పినాడు, నా మందిరములో ఆహారం ఉండునట్లుగా మీ రాబడి అంతట్లో దశమ భాగాన్ని ఇవ్వండి అన్న మాట. లోకంలో తన కొరకు కాకుండా అనేకుల కొరకు ఆలోచించి తన జీవనం అంతయు కూడా ఆమె వేసేసింది. చివరిగా ఇంకొక మాటను చూద్దాం. చాలామంది చాలా డబ్బులు వేసేశారు. ధనవంతులైనటువంటి వారు అందరూ చాలా డబ్బులు వేశారు. కానీ ఈమె గురించి చెప్పబడిన మాట ఏంటి అనంటే, తన సాక్షార్థంగా తన అర్పణ, తన జీవనమంతయు వేసేసింది. అంటే తనకంటూ ఇంకేమీ ఉంచుకోకుండా ఆమె సమర్పించడం వల్ల ఒక మంచి సాక్షిగా గుర్తించబడింది. దేవుని బిడ్డలారా, పేదరికము అనేటువంటిది ఎక్కడుంది? మనిషిలో మార్పు వస్తేనే పేదరికం పోతుంది. ఇప్పుడు ఈమె భౌతికంగా పేదరికమే కానీ ఆధ్యాత్మికంగా ఎంత సిరిమంతురాలో మనం ఈమె ఆలోచన చూస్తుంటే హబక్కుకు గ్రంథం 3:17 నుండి చూస్తే, చేనులోని పంట పండకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, ఏమున్నా ఏమి లేకపోయినా అనే మాటలు, నేను యెహోవాను స్తుతిస్తాను, ఆయన్ని బట్టి ఆనందిస్తాను అని ఎలాగైతే అక్కడ రాయబడి, అదే సిట్యువేషన్ ఇక్కడ కనబడుతుంది, అదే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. మనం ఎప్పుడైనా ఇలాగ ఆలోచన చేసామా? చేయండి ఆలోచన. మీరు, మీ కుటుంబం అంతా ఆశీర్వదించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. వచ్చేవారు మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క ఆత్మ మనందరికీ తోడైండి, కాపాడును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలను మాకు పంపించవలసిన చిరునామా రెవరెండ్ డిజి స్వరూప్ బాబు, పచ్చికబయలు, ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చ్, 2-3-55 బిహైండ్ ఆర్టీసీ కాంప్లెక్స్, పిఠాపురం. మా ఫోన్ నెంబర్ 9848591119 9848591119.